తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా హాలియాలో పర్యటించిన ఆయన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల నిండు జీవితానికి 2 చుక్కలు ఎంతో అవసరమని తెలిపారు. అదేవిధంగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలుస్తానని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు. అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏ అభ్యర్థిని నిలబెట్టినా కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే ఇది 100% ఫేక్ న్యూస్. ఆన్ ద స్పాట్ ఇమ్మీడియట్గా నేను దాన్ని ఖండించాను. అటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. నేను టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీర విధేయులు, చాలా డిసిప్లిన్ కార్యకర్త, నేను క్రమశిక్షణ కార్యకర్త టీఆర్ఎస్ పార్టీకి. నా విషయం మీద అటువంటి పనులు చేయను. చాలా ఎక్కడున్నా నేను కట్టుబడితో ఒక నిబద్ధత ఉంటాను. నేను ఆ రోజు నేను ఇమీడియట్గా ఖండించి టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో విస్తృతంగా చేపట్టారు. దానిలో భాగంగా ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. నిజం చెప్పాలంటే 1955 కంటే ముందు, 1955 సంవత్సరం కంటే ముందు ఈ పోలియో మహమ్మారి వల్ల, ఈ పోలియో అనేది కూడా ఒక వైరస్, ఈ పోలియో వైరస్ వల్ల కొన్ని లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కాలు చేతులు మొత్తం నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అయ్యి కాలు చేతులు వంకరైపోయి పోలియో వచ్చి మృత్యువాత పడ్డారు. అయితే 1955లో ఒక పాలిష్ అమెరికన్ రీసెర్చర్ బై నేమ్ డాక్టర్ సాల్క్, జోనస్ సాల్క్, ఆ డాక్టర్ గారు, ఆ సైంటిస్ట్ గారు ఈ ఇన్యాక్టివేటెడ్ వైరస్ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టారు. అది ఇంజెక్షన్. 1955 నుంచి 1961 వరకు ఓన్లీ ఇంజెక్షన్ రూపాన ఈ పోలియో వైద్యం జరిగేది. తర్వాత 1961లో ఫస్ట్ టైము ఇంకొక డాక్టర్ ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ అని, ఆయన కూడా పాలిష్ అమెరికన్ రీసెర్చ్. ఇమీడియట్గా ఆ రోజు నేను ఖండించినాను. రాజకీయ కుట్ర ఇది, ఎవరో గిట్టని వాళ్ళు కొంత ఇటువంటి బ్యాడ్ ప్రచారం చేయడం జరిగింది. ఇమీడియట్గా ఖండించాను. అటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే నేను ఒక క్రమశిక్షణ గల టీఆర్ఎస్ కార్యకర్తను. కేసీఆర్, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీర విధేయుని, టీఆర్ఎస్ పార్టీ కూడా విధేయుని. ఎట్టి పరిస్థితులు అటువంటి జరిగే సమస్య లేదు. ఎవరో గిట్టని వాళ్ళు నా మీద రాజకీయ కుట్ర చేయడం లేదు. అది 100% ఫేక్ న్యూస్. హైదరాబాద్లో బీజేపీతో మంత్రాలు చేసిరంట, ఇది ఇంతవరకు అదే 100% ఫేక్ న్యూస్ అని చెప్తున్నాను కదా. అటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఒక నిబద్ధత గల వ్యక్తిని, ఎథిక్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరు తెలుగుదేశం పార్టీ కూడా చూశారు. 6 సంవత్సరం తెలుగుదేశం పార్టీ నుండి చాలా నిబద్ధతగా పనిచేసాను. తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కంటే, టీఆర్ఎస్ పార్టీ అధినేత, ఉద్యమ నేత, ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చారు వారి ఉద్యమం తోటి. అదేవిధంగా రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కంప్లీట్ కనుమరుగైపోయింది. నా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఎందుకు? కేసీఆర్ గారి నాయకత్వం బాగుంది, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు, బంగారు తెలంగాణ నిర్మాణం నేను కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. అంతేగాని మళ్ళీ ఇప్పుడు బీజేపీ పోవడం అనేది జరిగే పని కాదు. ఒకరిద్దరు ఎవరో గిట్టని వాళ్ళు నా మీద బ్యాడ్ ప్రచారం చేస్తారు. అది మనం పట్టించుకోవద్దు. ఇమ్మీడియట్గా ఖండించిన ఆ రోజు.